హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతు భరోసాకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం 2,650 కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇక దీంతో జీతాలు, అప్పులకు కిస్తీలు చెల్లించిన తర్వాత రైతు భరోసాకు కావలసిన నిధులను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు తెలిసింది. ఇక మొత్తం 3 విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరం వరకు 3,590 కోట్లను 70 లక్షల మంది రైతుల అకౌంట్లో జమ చేసింది. ఇక రెండో విడత నిధులను ఈ నెల 2వ వారంలో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు జమ అవుతాయి. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు రెండో దఫాలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 5 ఎకరాల పైన భూమి ఉన్న రైతులకు కావాల్సిన నిధులను ఈ నెల చివరన చెల్లించాలని భావిస్తోంది. ప్రతి సీజన్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పంట సాగు కోసం రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. అందుకోసం 9,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. ఆర్థిక వనరుల కొరత కారణంగా 3 దఫాలుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.